హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ టు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కోసం జరిగినటువంటి ఆగస్టు 23వ తేదీ కార్యక్రమం ఇది. 1వ తారీఖు 9వ నెల 2004 సంవత్సరంలో మన యొక్క భారతదేశంలో ఈ సిపిఎస్ అనేటువంటి స్కీమ్ను తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కంటే అత్యధికమైనటువంటి లాభాలు మరియు ప్రయోజనాలు, ఉద్యోగికి అనేక రకాలైన ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయని ఆశించారు. కానీ రాను కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు వారికి నెలవారీగా జమ అయ్యేటువంటి కొంత అమౌంట్ అన్ని కూడా స్టాక్ మార్కెట్లలో, వివిధమైనటువంటి బ్యాంకులలో పెట్టుబడి పెట్టబడి చివరికి ఉద్యోగి యొక్క సొమ్ము ఎక్కడ జమ అవుతుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇటువంటి పరిస్థితిలో అనేక మంది రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు ₹1,00,000 దగ్గర రిటైర్మెంట్ అయిన వారికి 10,000 నుంచి 8,000 వరకు, 50,000 దగ్గర రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు 5,000, ₹4,500 పెన్షన్ రావడం అయితే జరుగుతూ ఉంది. ఈ అన్యాయాన్ని భరించలేక అనేక మంది ఉద్యోగులు ఈ సిపిఎస్ విధానాన్ని ప్రశ్నిస్తూ దానిపై పోరాటాలు సాగిస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉపాధ్యాయులు, పోలీసులు, వైద్యులు, అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్లలో 1/9/2004 తర్వాత ఎవరైతే ఈ సిపిఎస్ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ మాకు సిపిఎస్ వద్దు, ఓల్డ్ పెన్షన్ విధానమే కావాలని దశల వారీగా వివిధ సంఘాల అండదండతో పోరాటాలు సాగిస్తూ వస్తూ ఉన్నారు. అయితే నేడు ఎన్ని సంఘాలు అక్కడ అడపదడప ఉద్యమాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ టిఎస్సిపిఎస్ఈయు అనేటువంటి ఒక బ్యానర్ కింద అనేకమైనటువంటి దాదాపుగా 50-60 నుంచి 70 వరకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏకమై నేడు ఒక భారీ ఉద్యమానికైతే పూనుకున్నాయి. ఆగస్టు 23వ తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియంలో పడుతున్నటువంటి భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాది మంది, దాదాపుగా 1,00,000 మంది వరకు ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క నిరసనను అక్కడ చాలా ప్రత్యక్షంగా వారు చెప్పడం జరిగింది. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను తీసుకురావాలని చెప్పేసి వారు బలంగా కోరారు. ఇటువంటి కార్యక్రమాలు చూడడం కొరకు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి సిపిఎస్ ఉద్యోగి మనకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.